వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ స్టోరీ నరేషన్. ఈరోజు మనం చెప్పుకునే కథ మాట్లాడే గుహ గురించి. ఎంత బలమైన సింహమైనా సరే తెలివి ఉపయోగించకపోతే ఇలా ఓడిపోతుంది అనేది ఈరోజు కథ. విందామా? అనగనగనగా ఒక దట్టమైన అడవి. అందులో ఎంతో పెద్ద చెట్లు, పక్షులు మంచిగా సౌండ్ చేస్తూ ఉండేవి. పచ్చని ఆకులతో ప్రశాంతంగా ఉండేది. చాలా చల్లగా గాలి వీచేది. ఆ అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి రాజు. అందరూ దాన్ని చూసి భయపడేవాళ్ళు. కానీ ఎంత బలవంతుడైనా కొన్నిసార్లు తెలివి ముందు ఓడిపోతాడు. అది ఎలా జరిగిందో ఈరోజు చూద్దాం. ఒకరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. సూర్యుడు చాలా వేడి కురిపిస్తున్నాడు. సింహం ఉదయం నుంచి వేటికి వెళ్ళింది. కానీ ఆ రోజు ఒక్క జంతువు దొరకలేదు. అది బాగా అలసిపోయింది. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుని అలా నడుస్తూ వెళ్తుంటే దానికి ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. ఆ గుహ లోపల చల్లగా ఉంటుంది అని నెమ్మదిగా లోపలికి వెళ్తుంది. చుట్టూ చూసింది, ఎవరూ కనపడలేదు. కానీ నేలపై చిన్న చిన్న అడుగుల ముద్రలు కనిపించాయి. ఇక్కడ ఎవరు ఉంటున్నారు అని అనుకుంది. తర్వాత అనుకుని ఈ గుహ నాకు బాగా నచ్చింది, ఈ రోజు నుంచి ఇది నా ఇల్లు అని నిర్ణయం తీసుకుంటుంది. సరే అని గుహలో ఒక మూలను దాక్కొని ఎవరైనా వస్తారేమో అని చూడాలని అనుకుంటుంది. కాసేపటికి ఒక తెలివైన నక్క ఉదయం నుంచి ఆహారం కోసం బయటికి వెళ్ళి సాయంత్రం ఆహారం అంతా తీసుకొని తన గుహ దగ్గరకు వస్తుంది. అంతలో దాని కళ్ళ ముందు ఒక విషయం కనబడుతుంది. గుహ ముందు పెద్ద పెద్ద పంజా ముద్రలు ఉన్నాయి. అవి లోపలికి వెళ్ళాయి, కానీ బయటకు వచ్చిన ముద్రలు మాత్రం లేవు అని నక్కకి ఒక ఆలోచన వస్తుంది. అయ్యో, ఈ సింహం అడుగులే అనుకుంటున్నా అని మనసులో అనుకుని భయపడిపోతుంది. కానీ భయంతో పరిగెత్తలేదు. ఎందుకంటే భయం వచ్చినప్పుడు ఎవరైనా పరిగెడితే వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడవచ్చని అనుకుంటారు, కానీ దొరికిపోతారు. అప్పుడు నాకు ఒక ఆలోచన చేసింది. ఒక చెట్టు వెనక దాక్కొని కొద్దిసేపు గుహను చూస్తూ ఉంది. నిజంగా సింహం లోపల ఉందా లేదా, అది వెళ్ళిపోయిందా, నేనేమైనా పొరపాటు పడ్డానా అని ఆలోచించి సరే అని ఒక తెలివైన ఉపాయం ఆలోచిస్తుంది. ఏంటి? గుహకి కొంచెం దూరంలో నిలబడి, ఓ గుహమ్మ, నేను వచ్చేసాను, మన ఇద్దరం ఒప్పందం మర్చిపోయావా అని అంటుంది. నేను బయట నుంచి పిలిస్తే నువ్వు ప్రతిసారి నాకు సమాధానం చెబుతావు, ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటుంది. సరే, నువ్వు మాట్లాడకపోతే నేను ఇంకో గుహలోకి వెళ్ళిపోతానని చెప్పి నిశ్శబ్దంగా కావాలని పక్కన వేచి చూస్తుంది. అప్పుడు లోపల దాక్కున్న సింహం అన్నీ వింటుంది కదా, అది తనలో తానే అనుకుంది, అదే ఈ గుహ ప్రతిరోజు మాట్లాడుతుందా, ఈరోజు నేను ఉన్నాను భయపడి మాట్లాడటం లేదేమో, నేను గుహలో సమాధానం చెప్తే నక్క లోపలికి వస్తుంది, అప్పుడు మనం తినేయచ్చని అనుకుంటుంది. అప్పుడు గుహ ఆ సింహం గట్టిగా సౌండ్ చేస్తూ రా రా లోపలికి రా అని పిలుస్తుంది. ఆ శబ్దం వినగానే నక్కకు అంతా అర్థమైపోతుంది. అయ్యో, నిజంగానే ఇక్కడ సింహం ఉంది అని తను అర్థం చేసుకొని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి మెరుపు వేగంతో పరిగెత్తిపోతుంది. పరిగెత్తి వెళ్ళి సురక్షితమైన చోటుకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి సింహం బయటకు వచ్చి చూస్తుంది. నక్క కనిపించలేదు. అప్పుడు తన తప్పు అర్థమవుతుంది. అయ్యో, నేనే నా రహస్యం బయట పెట్టుకున్నాను, తెలివైన నక్కు నన్ను బాగా మోసం చేసింది అని బాధపడింది. ఆ రోజు ఆకలితోనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసారా, సింహం ఎంత బలమైందైనా సరే, ఎంత రాజైనా సరే తెలివి ముందు ఓడిపోయింది. నక్క ఎంతో సమయస్ఫూర్తితో తెలివితో గెలిచింది, తన ప్రాణాలను కాపాడుకుంది. దీనివల్ల నీతి ఏంటి? బలం కంటే తెలివి గొప్పది. ప్రమాదంలో మనము కంగారు పడకుండా ఆలోచిస్తే సరైన మార్గం కనిపిస్తుంది. తెలివైన నిర్ణయం చాలాసార్లు శక్తిని కూడా ఓడిస్తుంది. మీకు ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి స్టోరీస్ మీకు డైలీ కావాలంటే సబ్స్క్రైబ్ టు ఇండియన్ స్టోరీ నరేషన్ ఛానల్.